గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. చట్టసభల్లోకి వెళ్తాను, ప్రజల పక్షాన నిలబడతాను, మాట్లాడతాను అంటున్నారు కాబట్టి, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. కేటీఆర్ గారు, రేవంత్ గారు మధ్య మాటల యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అవును. ఆ! అవును. ఏమనిపించింది మీకు వాళ్ళిద్దరి మధ్య వాడి వేడి యుద్ధం చూసినప్పుడు? అసెంబ్లీ అలా వాడివేడిగానే ఉండాలి అనిపించింది. హ్మ్. చలికాలంలో కూడా హ్మ్. జనాలందరికీ వేడి పుట్టిచ్చే అంత చర్చ జరుగుతుంది అనిపించింది. చర్చ మంచిదే అనిపించింది. ప్రజలకు ఆ రకమైన చర్చలు అవసరమే అనిపించింది. బహుశా వాటి వల్లే కదా అవాస్తవాలనేవి ప్రజలకు తెలిసేవి. ఇప్పుడు మనం కామన్‌గా ఒక మైక్ ఇచ్చి మాట్లాడేటప్పుడు ప్రూఫ్ తోటి సంబంధం లేకుండా ఏదంటే అది మాట్లాడొచ్చు. ఏదంటే అది విమర్శించొచ్చు. కానీ అసెంబ్లీ సాక్షిగా అది కాదు కదా! ఏదంటే అది ఆన్ రికార్డ్ కదా! ఏదైనా రికార్డే కదా! ఏదంటే అది మాట్లాడడానికి ఏది నిజము, ఏది నిజం కాదు, ఏది అది అనేది అక్కడ తేలిపోయే విధంగా చర్చ జరుగుతది. ఓకే. కాబట్టి ఉండాలి అసెంబ్లీలో ఆ రకమైన చర్చలు జరగాలి. ఇప్పుడు కాదు ఎప్పుడైనా అసెంబ్లీలో బిఫోర్ ఆల్సో మనము చాలామంది ప్రతిపక్ష నేతలు బలంగా మాట్లాడిన వాళ్ళని చూసాము. అటువంటి అవకాశం అందరికీ రావాలి. సాయి చంద్ గారు కావచ్చు, రజనీ కావచ్చు. ప్రజల మన్ననలతో ఇంత దూరం వచ్చారని చెప్పుకోవచ్చా? లేకపోతే రాజకీయ నాయకుల అండదండలు, మన్ననలతో ఇంత దూరం వచ్చారని చెప్పుకోవచ్చా? మనకు నిజంగానే బలమైన రాజకీయ నాయకులు అన్ని రకాలుగా అండదండలో ఉంటారు అన్ని సమయాల్లో అనుకుంటే ఎవ్వరైనా ఏమంటారు రాజకీయాల్లో వీళ్ళ అండదండలు వాళ్ళ దండలు అనేవి కొద్ది కాలం వరకే. మనకంటూ సొంతంగా రాజకీయం చేయగలగాలి, తెలియాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి. అది లేనిది ఎవ్వరి అండదండలున్నా ఒకవేళ దానితోటి పైకొచ్చినా అది కొంతకాలమే. హ్మ్. ఎవరైనా అనేది నా అభిప్రాయము. స్వతహాగా నాకు ఆ సత్తా ఉందని నేను అనుకుంటున్నాను. అది ఉన్నందుకు నాకు ఒక మెట్టుగా అంటే కొంతమంది జీవితంలో వాళ్ళకి అనుభవం ఉన్న రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద అధినాయకులు అటువంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఇంకా బలంగా అది ముందుకెళ్ళగలుగుతాం. ఉందో లేదో బల నిరూపణ చేసుకోవడానికైనా మొన్న ఎలక్షన్స్‌లో క్యాంపెయినింగ్ చాలా గట్టిగా చేసొచ్చారు. ఇగో రాజకీయాల్లో ఎలా ఉంటదంటండి, మీరు ఇది చెయ్యండి, మీరు ఈడికి రండి, మీరు ఇది అని చెప్పి లేకపోతే మీకంటూ ఒక లైన్ గీసిచ్చే వాళ్ళు ఎవ్వరు ఉండరండి. హ్మ్. మన మన తలరాతను మనమే రాసుకోవాలి రాజకీయాల్లో. ఒకవేళ మనం రాసుకుంటుంటే కూడా అడ్డుపడతారు. రాసేవాళ్ళు చాలా తక్కువగా ఉండొచ్చు. అంటే ఒకవేళ నిజంగానే రాజకీయాల్లో పార్టీలలో ఉండే నాయకులు మనకు సామర్థ్యం లేకుంటే వాళ్ళు కూడా అవకాశాలు ఇయ్యడానికి ముందుకు రారు కదండీ. ఫస్ట్ మన సామర్థ్యాన్ని మనం ఉందా? లేదా? అనేది మీ నిరూపించుకోవాల్సింది ఎవరు? సామర్థ్యం అంటే ఏమని చెప్తారు? నా సామర్థ్యము అంటే ఒక రాజకీయ నాయకుడికి ఏం సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం నాకుంది. ఒకవేళ మీరు రాజకీయ నాయకుడికి ఏ రకమైన సామర్థ్యం ఉందని మీరు ఏ రకంగా ఫిక్స్ అయితారు? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి ఉంటది గదా! ఆ! ఒక్కొక్క నా మనిషికి. నాకు ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారనుకోండి. ఆయన గొంతుకు ఆయనకు ప్రాణం. ఇప్పుడు నాదనుకున్న మార్కు ప్రజలు చూస్తున్నప్పుడు నా రాజకీయ సామర్థ్యం ఏందో వాళ్ళకి కూడా తెలిసిపోతది గదండీ! కేటీఆర్ గారు ఉన్నారనుకోండి. ఆయన టాలెంట్ ఆయనకి ప్రాణం. ఏ రకమైన టాలెంట్ అయింది? ఎలాంటి సబ్జెక్ట్ మీదైనా గాని అవలీలగా కొంచెం గూడా ఆలోచించకుండా దానికి ఆన్సర్ చేయగలరు. అది దేవుడిచ్చాడు అనకంటే కేసీఆర్ గారు ఆయన ఏంటంటే ఇంప్రూవ్ తిమ్మిని చేసుకునుండొచ్చు. బమ్మి జేస్తారు. బమ్మిని తిమ్మి జేస్తారాయన. అది ఆయన టాలెంట్. అదే ఆయన గొంతుకు టాలెంట్ అని జెప్తున్నాను. అదే మరి. ఇగ అందరూ తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి కాదు. కాకపోతే వాక్చాతుర్యం అనేది చాలా అవసరం. రాజకీయాల్లో నిస్వార్థంగా పనిచేస్తాము ప్రజల పక్షాన అనేది ప్రజలు నమ్మే విధంగా మనల్ని మనం నిరూపించుకోవడం అనేది అవసరం. ఖచ్చితంగా నా లైఫ్‌లో నేను స్వార్థంగా పూరిత రాజకీయాలు చేసే పరిస్థితుల్లో అయితే నేను లేను. హ్మ్. ఒకటి. రెండవది అన్ని వర్గాల ప్రజల్ని నేనెలా రిసీవ్ చేసుకుంటాను అనేది ఒకటి. మూడవది నాకు సబ్జెక్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత వాక్చాతుర్యం ఉంది, ఎలా మాట్లాడగలుగుతాను, నాదైన విధానాన్ని ఎలా ప్రదర్శించగలుగుతాననేది కూడా ఇంపార్టెంట్. దాంట్లో కూడా నాదైన ముద్ర నేనేసుకుంటాను. హ్మ్. అలా అనేక అంశాలున్నాయి. ఒకవేళ నేను ఒక ఏరియాని గనక సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ప్రజల్లోకెళ్తే చేసుకున్నారా? ఉమ్మడి పాలమూరు జిల్లాలో అయితే ఉంటానండి. గ్రౌండ్ నుంచి వర్క్ చేయాల్సొస్తది ఇప్పటి నుంచి మీరింకా. వర్క్ ఎందుకంటే చేస్తాను. నెక్స్ట్ ఎలక్షన్స్‌కి ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయాలి వర్క్. చేద్దామండి. అంటే ఏది అనుకున్నంత సులభం కాదు. అలా అని కష్టం కూడా కాదు. కష్టమైతే ఉండొచ్చు. కానీ సాధ్యం కానిది కాదు అనేది నా అభిప్రాయము. చేస్తాను.
ఇప్పటి వరకు అంటే ఈ బాధ్యతలు నిర్వర్తించి ఇప్పటి వరకు నన్ను ఒకలాగా చూస్తారు అనుకుంటున్నాను. ఈ తదనంతరం నన్ను రాజకీయ కోణాల్లో ఒకలాగా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు సాయి, అయ్యో సాయి తర్వాత ఆ సంఘటన తర్వాత ఆమె బయటకొచ్చింది అనేది ఒకటి. అయ్యో బాధ్యతలు తీసుకుంటుంది ఏదో ఒకటి, ఒక సాదాసీదా మహిళ కష్టపడుతుంది అనేది ఒక రకంగా సానుభూతి ఎన్నాళ్ళు ఉంటుంది, అది సెంటిమెంట్ ఇవన్నీ కొన్నాళ్ళే ఉంటాయి. నేను అందుకే ఉమ్. ఇప్పటి వరకు అది చూస్తారు ఇప్పటి నుంచి అనుకుంటున్నా. మీరేంటో చూస్తారు. అంతే, అంతే. నేనేంటో చూస్తారు. అవన్నీ అయిపోయినాయి. ఇంకా గతం గతహ అన్నారు కాబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు. గతం అనేది అది నా వ్యక్తిగతం అంటున్నాను. గతహ ఎప్పుడు కాదు నా జీవితంలో. గతం అనేది నా వ్యక్తిగతం. ఇప్పటి నుంచి నేను ఏదేదో రాజకీయాల్లో నా ముద్ర ఏందో చూస్తారని నేను సో అంటున్నాను. తాడో పేడో ఇక్కడ తేల్చుకోవాలి, కానీ వెనక్కి అయితే అడుగు వేయడం అనేది జరగదు ఇంకా. వెనక్కి లేదండి, నేను ముందర అడుగు వేసినప్పుడే ప్రతి అడుగు ముందుకే సాగింది, ముందుకే సాగుతుంది. రాజకీయాల్లో బాధ్యత ఉంటేనే ఇదైతుంది అదైతుంది ఇట్లా అట్లా అని కూడా నేను ఒప్పుకొని దాన్ని. ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఈ రోజు వరకు ఒడిదుడుకులు లేని ఒక రాజకీయ నాయకుడిని చూపియండి. అంతే. కాబట్టి నేను ఆ విషయాల్లో వెనకడిగేసేది ఏం లేదు. నాదైనా ముద్రను చేసుకోవడం రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. ఎనీహౌ మంచైనా చెడైనా ప్రజల పక్షాన్ని నిలబడటమే నా ధ్యేయం అంటున్నారు కాబట్టి, అండ్ సాయి చంద్ గారి ఆశ కూడా అదే అంటున్నారు కాబట్టి, దేవుడు మీకు మనోబలాన్ని ఇవ్వాలి, మంచి ఆర్థిక బలాన్ని కూడా ఇవ్వాలి, అండ్ ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యావత్ తెలంగాణ ప్రజానీకం మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటారు. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో చూసాం మీ సామర్థ్యం ఏంటో, మీ కెపాసిటీ ఏంటో. అండ్ చాలా నియోజకవర్గాల్లో మీరు క్యాంపెయినింగ్ చేశారు. అండ్ చాలామంది ప్రజల మనసులకి చాలా దగ్గరగా. ఈరోజు ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో నేను బయటికి అడుగుపెట్టాను. ఎందుకు ఒక గృహిణిగా నేను సక్సెస్ అయ్యాను అంటే, నాతో పాటు కలిసి నా జీవితం మొత్తం అంటే మా ఇద్దరి జీవితం చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు ఆ విషయం. తర్వాత ఈరోజు రాజకీయాల్లో అడుగు పెట్టాను. ఖచ్చితంగా నేను ఏది మొదలు పెట్టినా అది సక్సెస్ అయ్యే వరకు కొట్లాడతానండి. నాకు ఆ తత్వము ఆ మనస్తత్వం ఉంది. ఖచ్చితంగా రాజకీయాల్లో నేను సక్సెస్ అవుతాను. ఆర్థికంగా కూడా బిజినెస్ కావచ్చు, ఇంకా అలా చేస్తూ ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. ఆ రూట్లు వెతుకుతాను, సక్సెస్ అవుతాను. నా మీద నాకు బలమైన నమ్మకం ఉంది. భవిష్యత్తులో ఒక బలమైన రాజకీయ నాయకురాల్ని చూస్తారు. డెఫినెట్గా చూడాలని మేము కోరుకుంటున్నాం, ఆయన ఆశ కాబట్టి. అండ్ ఆయన జ్ఞాపకాలు ఇంకా మిమ్మల్ని వదిలిపోలేదని చెప్పుకోవచ్చు. బయట పర్సన్ అంటున్నారు, ఇప్పటికీ డోర్ నాక్ చేస్తే సాయి వచ్చారని చూడండి అనే అంతగా ఆమె ఇంకా బయటికి రాలేకపోయారు. ఆయన జ్ఞాపకాలతోనే బతుకుతున్నారు ఈ ఇంట్లో అని చెప్పారు. నేను నా చివరి శ్వాస వరకు నేను సాయి జ్ఞాపకాలు, అసలు అవే నాకు ఊపిరండి. అవే నన్ను నడిపిస్తున్నాయి. బహుశా అదే నాకు బలాన్ని కూడా ఇచ్చింది. జీవితంలో ఒక మహిళ నేను ఇది ఎదుర్కొంటా, ఇట్లా బయటికి వస్తా, లేకపోతే ఇది నడుస్తుంది, లేకపోతే ఆర్థికంగా ఏవి అంత అసలు అది సులభమే కాదు. కానీ సులభం కానిది కూడా చేసి చూయించాలనే ఒక పట్టుదల సాయి వల్లనే వచ్చిందండి. సాయి పడ్డ కష్టాలు అవన్నీ చూసిన తర్వాత నాకు ఏది పెద్ద విషయాల్లాగా అనిపించలేదు. సాయి లేని జీవితంలో నాకు ఏ సంఘటన పెద్ద సంఘటనలాగా అనిపించట్లేదు.